కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో అరుదైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి చొరవ సహకారంతో ఇక్కడ వైద్యులు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. పేరుకు ధర్మాసుపత్రి అయినప్పటికీ వైద్య సేవలో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించి రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇదే కావలో మాతా శిశు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో అరుదైన నెలలు నిండని నవజాత శిశువులకు సుమారు 72 రోజుల పాటు విశేషమైన వైద్య సేవలు అందించి నేడు తల్లులకు బిడ్డలను అప్పగించారు. ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చిన తల్లులిద్దరు, అలాగే ఒకే కాన్పులో 2 కవలలకు జన్మనిచ్చిన తల్లులకు జీజీహెచ్ పిడియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ మాణిక్యాంబ చేతుల మీదుగా ఈ నవజాత శిశువులను అప్పగించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యం మాట్లాడుతూ నెలలు నిండని నవజాత శిశువుల్లో ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వెంటాడుతాయని, వారిలో రక్తహీనత, శరీర అవయవాలు పరిపూర్ణంగా ఎదుగుదల లేక ఊపిరితిత్తులు పనితీరు కూడా మందగించడం జరుగుతుందని, ఇటువంటి తరుణంలో పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పీడియాట్రిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీ వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ శిశువులను సుమారు 72 రోజుల పాటు కంటికి రెప్పెలా కాపాడుదాం జరిగిందన్నారు. ఈ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు గాను తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆధునిక వైద్య సేవలు, ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చి ఈ పిల్లలను తల్లులకు అప్పగించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి డిఎం నేనటాలజీ సూపర్ స్పెషలిస్ట్ కోర్సు మన ఒక కాకినాడలోనే ఉంది. సో ఆ డిఎం నేనటాలజీ సూపర్ స్పెషలిస్టులు ఉండటం వల్ల అక్కడ బాగా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా పుట్టిన పిల్లలందరినీ కూడా స్పెషాలిటీ కేర్ ఇచ్చి పైకి తీసుకురావడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ టీం వర్క్ వల్లే ఇదంతా జరిగింది. దానికి ముఖ్యమైన సహకారం అందించిన మన సూపరింట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలన్నా, ఎప్పుడు ఏ పరికరం ఏమైనా రిపేర్ అండి మాకు ఇది కావాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సదుపాయాలన్నీ అందజేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. నేను సభాముఖంగా సూపరింట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇటువంటి హై లెవెల్ కార్పొరేట్ సెక్టరు, న్యూబార్న్ కేర్ సదుపాయాలు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఇప్పుడు విభజించిన 5 జిల్లాలకు కూడా ఈ ఒక్క హాస్పిటల్లోనే ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇంత కేర్ ఉంది. సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కేసు యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి ఇది 3 పిల్లలు ఒకేసారి పుట్టారు. సో నెంబర్ ఆఫ్ బేబీస్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ కూడా అదే విధంగా పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీతో పాటు గ్రోత్ రెస్ట్రిక్షన్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది. సో గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల అంటే బేబీకి పాలు అరగడం కూడా కష్టంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ వెంటిలేటర్ మీద ఉండే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. సో బేబీకి సర్ఫాక్టెంట్తో పాటు ఎక్కువ రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది. సో వెంటిలేటర్ సదుపాయం ఉన్న హాస్పిటల్ మనదే కాబట్టి, అందులో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనం ఎక్కువ రోజులు వెంటిలేషన్ సదుపాయం ఇవ్వగలుగుతున్నాం. అదే వేరే ప్రైవేట్ సెక్టర్లో అయితే మీకు ఎక్కువ రోజులు వెంటిలేషన్ మీద ఉండేసరికి అఫోర్డబిలిటీ తగ్గిపోయి పేషెంట్ మళ్ళీ చివరి నిమిషంలో మన దగ్గరికి రిఫర్ అవుతారు. మన దగ్గరే డెలివరీ అవడం వల్ల ఇమ్మీడియట్గా మనమే సర్ఫాక్టెంట్ వేసుకొని ఇమ్మీడియట్ ట్రీట్మెంట్లు అన్నీ వెంటనే స్టెబిలైజ్ చేయడం వల్ల బేబీని తొందరగా, అంటే ఈవెన్ దో ఇట్స్ 2 months అయినా కూడా ఈ బేబీని తొందరగా డిశ్చార్జ్ చేసిన కింద లెక్క వస్తుంది. సో ఈ విధంగా ఏమిటంటే మిగతా హాస్పిటల్స్, ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇచ్చే సర్ఫాక్టెంట్ కూడా కాస్ట్లీయర్ సర్ఫాక్టెంట్. అది బయట కాస్ట్కి వచ్చేసరికి 16,000 పడుతుంది. అది మనం ఎంటర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అది కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కానీ, నర్సింగ్ కేర్ అయితే కానీ 24 hours మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ అయితే ఇమ్మీడియట్గా ఫోన్ కాల్లో ఇన్ఫార్మ్ చేయడం ఉంటుంది. నేరుగా వచ్చి చూసే పరిస్థితి కూడా ఉంటుంది. సో మనకి 24 hours రౌండ్ ద క్లాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సర్వేలెన్స్ ఉండడం వల్లే మనం ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ ఈజీగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటివి చాలానే జరిగాయి మన హాస్పిటల్లో. కాకపోతే మొదటిసారిగా 2 ట్రిప్లెట్స్ అది 3 సర్వైవ్ అవ్వడం అనేది అరుదుగా జరిగింది. అందుకనే మేము ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన సాధారణ జనాలకి మేము చెప్పేది ఏంటంటే, మీరు గుండె మీద చేసుకుని హాస్పిటల్కి వచ్చేయచ్చు. మేమైతే డెఫినెట్గా మా సాయశక్తులు ఎంత చేయగలమో అంతవరకు చేయగలం. మేము మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ కేర్, న్యూనటల్ కేర్ ఇస్తామని మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈవేళ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మరపురాని ఘట్టానికి ఆవిష్కృతం అయింది. ఏంటి అంటే మన పిల్లల వార్డులో, పీడియాట్రిక్స్ వార్డులో
ఫిబ్రవరి 1వ తారీఖున సంధ్య అని ఒక 7వ నెలలు పూర్తయి 8వ నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు కవలల్లో ముగ్గురు పిల్లలు. సో ముగ్గురు పిల్లలు 7వ నెల నుండి 8వ నెల జరుగుతుండగా డెలివరీ అయ్యారు. వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ దెన్ 1 kg ఉన్నారు. అందరిలో ఒక పాప, 2 అబ్బాయిలు. ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి 600 గ్రాములతో పుట్టాడు. సో ఇలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా, అన్లెస్ 9 నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్గా ఉండదు. ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టం అవుతుంది. సో మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం, అందులో నియోనటాలజీ విభాగం వారు పిల్లల్ని ముగ్గురిని కూడా అడ్మిట్ చేసుకొని 72 రోజులు తల్లుల్లాగా కంటే కూడా తల్లుల కంటే మిన్నగా కూడా సాకారు వాళ్ళని. సో వాళ్ళకి వచ్చిన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకేమవుతుందంటే పిల్లలు పుట్టగానే 7వ నెలలో 8వ నెలలో పుడితే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు. ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వలన ఏమవుతుందంటే స్పాంజ్ లాగా మనకి విచ్చుకోవాల్సిన ఊపిరితిత్తులు లోపలికి గాలి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా మనిషి చనిపోతాడు. సో దానికోసం సర్ఫెక్టెంట్ అన్న ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి పంపి గాలిగొట్టాల్లోకి పంపి ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. అది పెట్టుకొని తర్వాత బిడ్డకు పాలు పట్టించడం దగ్గర నుంచి చాలా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అది. తర్వాత చిన్నపిల్లలకి అతి తక్కువ బరువు ఉన్న వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి త్వరగా రకరకాల వ్యాధులు రావడానికి కూడా, ఇన్ఫెక్షన్స్ సంక్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని తట్టుకొని ఈనాడు విజయవంతంగా అన్ని ముగ్గురు బేబీస్ని కూడా 1.7 kg 1.6 kg వరకు తీసుకొచ్చి 72 రోజుల తర్వాత ఈవేళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. సో ఈ ఘనత డాక్టర్ మాణిక్యాంబ గారు ఆధ్వర్యంలో ఎంటైర్ పీడియాట్రిక్స్ టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవి గారు, డాక్టర్ విద్యా గారు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ, ఇన్ఛార్జ్ ఆఫ్ నియోనటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి, ఆదిత్య, తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి 72 రోజులు ముగ్గురు పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు, చాలా కష్టం. సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది డెఫినెట్గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం. సో మీరు సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి.